హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జియోజెబ్రాను ఉపయోగించి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే ప్రాపర్టీని ఎలా ప్రూవ్ చేయొచ్చో ఒకసారి చూద్దామండి. చూసే ముందు, ఇది నేర్చుకునే ముందు ఒకసారి అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూసి తర్వాత మనం దాన్ని నేర్చుకుందాం. స్లైడర్ ఇద్దాం, కదులుతుంది. నెక్స్ట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి రెండో స్లైడర్ ఇద్దాం, ఇది కదులుతుంది. ఇప్పుడు చూడండి, యానిమేషన్ మనకి ఇలా కనపడుతుంది అనమాట. ఏ యాంగిల్ దగ్గరికి ఆ యాంగిల్ వెళ్తుంది, అదే వస్తుంది. ఇలాగ మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి చూపించవచ్చు అనమాట. చూడండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ మనకి ఎలా కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి మనం చూపించవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ చూపించాలంటే ముందు 2 ప్యారలల్ లైన్స్ తీసుకోవాలి, ఒక ట్రాన్స్వర్సల్ తీసుకోవాలి. కాబట్టి ముందు ప్యారలల్ లైన్స్ తీసుకుందాం. ప్యారలల్ లైన్స్ తీసుకుందామంటే లైన్స్లోకి వెళ్ళాలి. లైన్ సెగ్మెంటు లైను, ఈ లైన్లోకి వెళ్తున్నాం. ఈ లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. దీనికి ఒక ప్యారలల్ లైన్ తీసుకోవాలి. కాబట్టి ప్యారలల్లోకి వెళ్తున్నాను. ప్యారలల్లోకి వెళ్ళి దీనికి ప్యారలల్ తీసుకోవాలి కాబట్టి దీన్ని క్లిక్ చేశాను. ఫస్ట్ కొంచెం దూరంగా తీసుకున్నాం. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ వచ్చినాయి. ఈ 2 ప్యారలల్ లైన్స్ ఇప్పుడు ట్రాన్స్వర్సల్ తీసుకోవాలి కాబట్టి లైన్ సెగ్మెంట్లోకి వెళ్దాం. లైన్లోకి వెళ్ళొచ్చు, కానీ లైన్ సెగ్మెంట్లోకి లైన్లోకి వెళదాం. లైన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇలాగ ఒక ట్రాన్స్వర్సల్ వచ్చింది. ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్, ఒక ట్రాన్స్వర్సల్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంటీరియర్ యాంగిల్స్ని తీసుకున్నాం. ఇంటీరియర్ యాంగిల్ తీసుకోవాలంటే ముందు ఏం చేయాలంటే సర్కిల్ కావాలి మనకి. దీనికి కూడా 2 సర్కిల్స్ కావాలి. సర్కిల్ కావాలంటే ఫస్ట్ సర్కిల్ పర్ఫెక్ట్గా మనకు కావాలంటే ఈ రెండింటికి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ తీసుకుందాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ లైన్కి నెక్స్ట్ మళ్ళీ ఈ లైన్కి ఇంటర్సెక్టింగ్ పాయింట్లు వచ్చినాయి మనకి. ఇంటర్సెక్టింగ్ పాయింట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం యాంగిల్ ఫామ్ చేయాలి అంటే సర్కిల్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సర్కిల్ తీసుకుందాం. మోర్లోకి వెళ్దాం. సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్, ఇందులోకి వెళ్తే 3 సెంటీమీటర్స్ పెట్టుకుందాం. పర్ఫెక్ట్గా సరిపోద్ది మనకి. 3 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ తీసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ ఇంటీరియర్ యాంగిల్స్ని మనం చూపెడదాం. ఇక్కడ చూపించాలంటే సర్క్యులర్ సెక్టర్లోకి వెళ్దాం. సర్క్యులర్ సెక్టర్లోకి వెళ్ళి ఈ యాంగిల్ చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉంది. ఒక యాంగిల్ ఏర్పడింది. ఈ యాంగిల్ ఇక్కడ 2 యాంగిల్స్ ఏర్పడినాయి. అలాగే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఇలా ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకున్నాం. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్కి ఇందులో కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్ అని చూపించాలి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్కి సేమ్ కలర్ ఇచ్చుకుందాం. కాబట్టి ఫస్ట్ ఈ యాంగిల్కి కలర్ ఇద్దాం.
ఈ యాంగిల్ కలర్ అవ్వాలంటే మూవ్లోకి రావాలి. దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఒపాసిటీ ఫుల్గా ఇచ్చుకుందాం. కలర్ ఏమిద్దామంటే ఈ థిక్ రెడ్ ఇద్దాం. నెక్స్ట్ దీనికి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ ఇది కాబట్టి దీనికి కూడా కలర్ ఇద్దాం. సేమ్ కలర్ ఇస్తున్నాను. థిక్ రెడ్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఈ యాంగిల్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. పెద్ద యాంగిల్ అయితే మనకి కలర్ ఇవ్వడానికి బాగుంటుంది కాబట్టి మూవ్లో ఉంది. మూవ్ అవ్వట్లేదు. లైన్ వలన అండ్ సరే ఇది మూవ్ అవ్వట్లేదు. చూద్దాం. ఇప్పుడు దీనికి కలర్ ఇద్దాం. దీని కలర్ని గ్రీన్ కింద మార్చుకుందాం. అలాగే దీన్ని కూడా మారుద్దాం. కొంచెం బయట ఇస్తుంటే కరెక్ట్గా వస్తుంది అనుకుంటున్నాను. ఈ చిన్నది అవటం వల్ల సెలెక్షన్ సరిగ్గా అవట్లేదు. పాయింట్ సెలెక్షన్ అవుతుంది. ఒపాసిటీ ఫుల్గా ఉంది. అంటే ఏది సెలెక్ట్ అయింది? వేరే ఏదో సెలెక్ట్ అయిపోయింది. ఇది సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు సెలెక్ట్ అయింది. దీనికి గ్రీన్ ఇచ్చాం మనం. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ కలర్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ కలర్ ఉన్నాయి. ఇప్పుడు మనం యానిమేషన్ చేసి చూపించాలి. యానిమేషన్ చేసి చూపించాలంటే ఇది ఈ జీ పాయింట్కి ఈ ఎఫ్ పాయింట్కి మధ్యలో ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్ గుండా తిరిగిలా చేస్తే గ్రీన్ తిరుగుతుంది. అలాగే మళ్ళీ ఈ రెడ్ కూడా తిరిగిలా చెయ్యాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 స్లైడర్లు తీసుకోవాలి. అంటే ఈ గ్రీన్ కలర్కే ఒక స్లైడర్ తీసుకోవాలి, రెడ్ కలర్కే ఒక స్లైడర్ తీసుకోవాలి. స్లైడర్ తీసుకుంది ఇక్కడ ఉంది చూడండి. స్లైడర్ 1 అండు నొక్కేసాం అన్నమాట. ఇక్కడ కలరు గ్రీన్ పెట్టుకోవాలి. దానికి గ్రీన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సర్కిల్స్ తీసేద్దాం. సర్కిల్ మీద క్లిక్ చేద్దాం. షో మీద క్లిక్ చేద్దాం. సర్కిల్ పోయింది. ఈ సర్కిల్ మీద క్లిక్ చేద్దాం. ఈ షో మీద క్లిక్ చేద్దాం. పోయింది. ఇప్పుడు మనకు ఓన్లీ యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ గ్రీన్ కలర్కే ఒక స్లైడర్ ఇద్దాం.
గ్రీన్ కలర్కి ఇక్కడ ఒక స్లైడర్ ఇచ్చాను. స్లైడర్ మనం ఎంత పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. కాబట్టి 0. మ్యాక్సిమం వాల్యూ మనం ఎప్పుడు పెట్టుకున్నట్టుగానే 3.15 పెట్టుకోవాలి. మ్యాక్సిమం 3.15 పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం స్లోగా తిరగాలనుకుంటే 0.01 పెట్టుకుందాం. 0.01 స్టెప్ పెట్టుకుందాం. ఇలాగా A = వచ్చింది దీని వాల్యూ. మనం ఇలాగ చూపించవచ్చు. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ కనుక్కుందాం. ఇప్పుడు అలాగే ఈ రెడ్ కలర్ కూడా ఒక స్లైడర్ తీసుకుందాం. ఇక్కడ 2 స్లైడర్లు తీసుకుంటున్నాం అన్నమాట. స్లైడర్ మీద క్లిక్ చేసాం, ఇక్కడ క్లిక్ చేశాను. సేమ్ 0 మ్యాక్సిమం వాల్యూ 3.15 కావాలి కదా. మినిమం దీనికి పూర్తి వాల్యూస్ ఇవ్వలేదు. జీరో మ్యాక్సిమం వాల్యూ 3.15 స్టెప్ 0.01. ఇప్పుడు ఓకే చేద్దాం. దీని పేరు 3 వచ్చినాయా? ఆల్రెడీ దీన్ని తీసేయాలి. దీని పైదాన్ని తీసేద్దాం. క్యాన్సిల్ కొట్టాం. క్యాన్సిల్ కొట్టిన పోవట్లేదంట. మూవ్లోకి ఇచ్చి దీన్ని తీసేద్దాం. మనం దీన్ని ఉంచుకుందాం. ఏది ఉంచుకుందాం? AB. దీన్ని తీసేద్దాం. డిలీట్ అని అయ్యే ఉందా? అయ్యి ఉంది కాబట్టి దీని వాల్యూస్ ఒకసారి చెక్ చేద్దాం. మినిమం 0, మ్యాక్సిమం 3.15, 0.05 బాగానే ఉంది. ఓకే, మనం ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్గానే ఉన్నాయి. దీనికి ఇది A, ఇది I. ఓకే, ఇలాగా 2 స్లైడర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మిడ్ పాయింట్ తీసుకుందాం. Fకే మిడ్ పాయింట్కి వెళ్ళాలి కదా. మిడ్ పాయింట్కి వెళ్దాం. మిడ్ పాయింట్. ఇప్పుడు మనం మిడ్ పాయింట్ దేని తీసుకుందామంటే G దగ్గర నుంచి F దగ్గరికి మిడ్ పాయింట్ తీసుకుంటే N మిడ్ పాయింట్ వచ్చింది. N మిడ్ పాయింట్ వచ్చింది కాబట్టి N చుట్టూ తిరిగిలా చేయాలి. మనం N చుట్టూ తిరిగిలా చేయాలి అంటే ఏం చేయాలో చూద్దాం. రొటేట్ అరౌండ్ ఏ పాయింట్లోకి వెళ్దాం. ఇది రొటేట్ అరౌండ్లోకి వెళ్దాం. రొటేట్ అరౌండ్ ఏ పాయింట్. N చుట్టూ తిరగాలి. ఏది తిరగాలి? గ్రీన్ తిరగాలనుకుందాం. గ్రీన్ సెలెక్ట్ చేసాం. మనకు 45 degrees వచ్చింది. దాన్ని తీసేసి ఏ ఇద్దాం. ఏ స్లైడర్ ఇద్దాం. గ్రీన్కి ఏ స్లైడర్ ఇద్దాం. కాబట్టి ఏ. ఇప్పుడు ఏ అనే స్లైడర్ని మనం మూవ్ చేస్తే చూడండి, సరిగ్గా అది ఈ యాంగిల్ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ రెడ్ కలర్ ఉన్నాయి. రొటేట్ అరౌండ్ ఏ పాయింట్లో ఉందాం.
ఇప్పుడు ఇది ఈ రెడ్ కలరు ఎన్ చుట్టూ తిరగాలి కాబట్టి ఎన్ రెడ్ కలర్, ఇది కూడా ఐ అవ్వాలి దీనికి. అయ్యవ్వాలి. అవి ఇచ్చినట్లయితే దీన్ని ఎలా మూవ్ చేస్తే ఈ యాంగిల్ దగ్గరికి ఇది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పొచ్చు, యానిమేషన్ చెప్పొచ్చు. ఎలా అంటే ఈ రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అని మనం ఇలాగా. సో ఆల్టర్నేటివ్ ఈక్వల్ అయింది. ఇది ఎలా చూపించవచ్చు, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీన్ని ఇలా ఉంచేసి నెక్స్ట్ దీన్ని కలుపుదాం. ఇది ఇక్కడికి వచ్చింది ఇలాగ. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండింటికి ఒకటే తీసుకున్నాం అనుకోండి, ఇది మీకు డౌట్ రావచ్చు, రెండెందుకు తీసుకోవాలి, స్లైడర్లో ఒక స్లైడర్ తీసుకోవచ్చు కదా, రెండింటికి ఒకే స్లైడర్ తీసుకుంటే మొత్తం ఈ సెమీ సర్కిల్ అంతా ఒకేసారి కదిలిపోతుంది. ఈ రెండు కలర్స్ ఒకేసారి కదులుతాయి. అప్పుడు మనకి యాంగిల్స్ కదిలినట్టు కనిపించకుండా సెమీ సర్కిల్స్ కదిలినట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి ఏ యాంగిల్కి ఆ యాంగిలే విడివిడిగా కదలాలి అంటే కనుక ఇలాగ రెండు స్లైడర్లో తీసుకోవాలి. ఇప్పుడు ఆల్జెబ్రాలోకి వద్దాం. ఆల్జెబ్రాలోకి వస్తే ఈ ఆల్జెబ్రాలో మనకి ఇంకో రెండు స్లైడర్లో కనపడుతుంది. ముందు ఒక స్లైడర్ ఇద్దాం, కదులుతుంది. నెక్స్ట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి రెండో స్లైడర్ ఇద్దాం, ఇది కదులుతుంది. ఇప్పుడు చూడండి యానిమేషన్ మనకి ఇలా కనపడుతుంది అనమాట. ఏ యాంగిల్ దగ్గరికి ఆ యాంగిల్ వెళ్తుంది, అదే వస్తుంది. ఇలాగ మనం ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి చూపించవచ్చు అనమాట. చూడండి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ మనకి ఎలా కనపడుతున్నాయి. ఇలాగ మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పేసి విద్యార్థులకి మనం చూపించవచ్చు అన్నమాట. వీటిని ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి దీన్ని చివర పెడితే ఇలా కలిసిపోతుంది. ఇలాగ మాన్యువల్గా కూడా మనం చూపించవచ్చు. అదనమాట, ఈ రకంగా చేయొచ్చు. దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అని వచ్చింది. సేవ్లోకి వెళ్తున్నాం. సేవ్ అయిందా, 3 లైన్స్లోకి వెళ్ళాం. ఓకే, ఇంటర్నెట్ ఉండాలంటుంది. నేను ఆల్రెడీ ఇంటర్నెట్ని ఆఫ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం చూద్దాం.
సైన్ ఇన్ అన్నారు. ఈ సైన్ ఇన్ నేను గూగుల్ ద్వారా వెళ్తున్నాను. టైటిల్ పెట్టమన్నారు. సేవ్ టైటిల్ పెట్టమన్నారు. మనం టైటిల్ పెడదాం. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని పెట్టాను. సేవ్ అయిపోయింది. ఇది ఇప్పుడు సేవ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఇది కావాలంటే ఇది క్లిక్ చేసి ఈ ఓపెన్ చేసుకుంటే ఓపెన్లోకి వెళ్ళినట్టయితే ఓపెన్లో మనం సేవ్ చేసింది ఉంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ ఉంది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్రెడీ ఇగో నేను చేసినవి ఇక్కడ ఉన్నాయి. ఇక ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. అలాగే ఇది ఆల్టర్నేటివ్ ఇంకోటి కూడా ఉండాలి. మనది సేవ్ చేయలేదు అనుకుంటాను. అది ఈ రెండు సేవ్ చేశాను. ఈ సేవ్ చేసినవి ఎలా వస్తాయి అన్నమాట. మనకు కావాలంటే ఎప్పుడైనా మళ్ళీ చూసుకోవచ్చు అది. ఓకే అండి, థ్యాంక్ యూ.